ఇక ఫైనల్ గా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. అలాగే లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇక ఏపీ తెలంగాణ విషయానికి వస్తే ఏపీ తెలంగాణలో ఒకే రోజున మే 13వ తేదీన ఏపీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అలాగే మరోవైపు చూసుకుంటే తెలంగాణకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అలాగే తెలంగాణలో ఒక ప్లేస్కి ఉప ఎన్నిక కూడా జరగబోతుంది. కంటోన్మెంట్ స్థానానికి సంబంధించి కూడాను ఈ రెండు కూడా మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలో ఎన్నికల నగార అయితే మోగించింది ఈసీ. అలాగే ఒకసారి 7 దశల్లో దీనికి సంబంధించి కూడా జరగబోతుంది. 7 ఫేజెస్గా దీన్ని పరిగణించడం జరిగింది. ఏప్రిల్ ఫస్ట్ ఫేజ్లో చూసుకుంటే ఏప్రిల్ 19, సెకండ్ ఫేజ్ ఏప్రిల్ 26, థర్డ్ ఫేజ్ మే 27, ఫోర్త్ ఫేజ్ వచ్చేసరికి మే 13, ఫిఫ్త్ ఫేజ్లో మే 20, అలాగే సిక్స్త్ ఫేజ్ మే 25, జూన్ 1న సెవెంత్ ఫేజ్గా అయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఏపీ విషయానికి వచ్చేసరికి కూడా మే 13న కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే నోటిఫికేషన్ వేయడానికి ఏప్రిల్ 18 తేదీన ఇవ్వడం జరిగింది. నామినేషన్ల ఆఖరి తేదీగా ఏప్రిల్ 25 ఇవ్వడం జరిగింది. ఉపసంహరణకు ఏప్రిల్ 29న ప్రకటించడం జరిగింది. అలాగే పోలింగ్ మే 13వ తేదీన ఉండబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి శ్రీనివాస్, అలాగే విశాఖపట్నం నుంచి కిరణ్, అలాగే నెల్లూరు నుంచి మురళి, శ్రీకాకుళం నుంచి రాము సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ శ్రీనివాస్, రైట్. ఇక నెల్లూరు ఒకసారి మురళి, ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది ఈసీ. మే 13న ఎన్నికలు ఉండబోతున్నాయి. అలాగే జూన్ 4న కౌంటింగ్ ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది ఏంటి? రీసెంట్గా ఒక 1 అవర్ ముందు కూడా వైసీపీ తన అభ్యర్థుల లిస్టును కూడా ఫైనల్ లిస్టును కూడా ప్రకటించింది. అయితే మాధవి, తాజాగా ఇప్పుడే ఎన్నికలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే షెడ్యూల్ని కూడా ప్రకటిస్తూ భారత ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పినటువంటి విషయం తెలిసిందే. కాసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఈసీ వెల్లడించింది. అయితే ఈ సందర్భంలో ఏపీకి సంబంధించి మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికలకి ఏదైతే ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారని చెప్పి ఈసీ ప్రకటించడంతో ఒక్కసారిగా ఏపీలో అయితే ఎన్నికల వాతావరణం భారీ ఎత్తుగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 18వ తేదీన నోటిఫికేషన్, అదేవిధంగా ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ వస్తే మే 13వ తేదీన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అదేవిధంగా జూన్ నెల 4వ తేదీన దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అయితే 25వ తేదీ ఏప్రిల్ నెలలోపు నామినేషన్లకి తుది గడువు కూడా ఈసీ ప్రకటించింది. దీంతోపాటు నామినేషన్లని ఏదైతే 26వ తేదీలోపు దీనికి సంబంధించి పరిశీలన కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఉపసంహరణ 29వ తేదీ ఏప్రిల్ కూడా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అది పూర్తయిన తర్వాత మే 13వ తేదీ ఏదైతే 4వ దశలో ఏపీలో అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికలు, అటు తెలంగాణలో పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే భారత ఎన్నికల సంఘం నిర్వహించినటువంటి పరిస్థితి తెలిసింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఎన్నికల నగార అయితే మోగిందని చెప్పుకోవచ్చు. మొత్తం 7 దశల్లో ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. ప్రధానంగా మొత్తం 7 దశల్లో కూడా ఏప్రిల్ 19వ తేదీన తొలి దశ ప్రారంభమైతే 26వ తేదీన 2వ దశ, అదేవిధంగా మే 7వ తేదీ 3వ దశ, ఇక 4వ దశలో 13వ తేదీ ఉంటుంది. ఈ 13వ తేదీ ఉండేటటువంటి ఈ 4వ దశలోనే ఇటు ఏపీ అదేవిధంగా తెలంగాణలో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక విషయం అయితే చర్చించుకోవాలి. ఏదైతే 5 ఏళ్ళు పూర్తయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 అంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ ఉమ్మడి పొత్తుతో కూడా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని దాదాపు ప్రకటించేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రం తమ తుది జాబితాను కూడా చివరిలో ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని పూర్తిగా కూడా ప్రకటించేశారు. ఎక్కడికెక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రచార ఆర్భాటాల్లోకి అయితే ఇప్పటికే ఆయా నాయకులు అదేవిధంగా అభ్యర్థులు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికలకి వాస్తవంగా అయితే 2019 ఎన్నికల్లో ఎలక్షన్ ఈసీ ఎవరైతే షెడ్యూల్ని విడుదల చేసినటువంటి అత్యంత కొద్ది రోజులకే తొలి విడతలోనే దాదాపు ఎన్నికలు ఏపీలో జరిగిపోయాయి. అయితే ఈసారి మాత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత అంటే ఇటు మే నెల 13వ తేదీ అంటే దాదాపు 2 నెలల సమయం కూడా
దాదాపు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి భారీ ఎత్తున కూడా ఇటు రాజకీయ పార్టీలకి ఒక అవకాశం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ అదేవిధంగా షెడ్యూల్ విడుదల కాకముందే ఇప్పటికే భారీ ఎత్తున ప్రచార ఆర్భాటాలు అయితే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రచారాలకి మొత్తానికి కూడా మరికొంత సమయం అభ్యర్థులకు దొరికినట్లుగా అయింది. దీనివల్ల ఆయా నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు పూర్తి స్థాయిలో వెళ్లేదానికి స్పష్టంగా అవకాశం ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ భారత ఎన్నికల సంఘం 7 దశల్లో ఎన్నికల షెడ్యూల్ని రిలీజ్ చేసుకుంటూ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఏపీలో మాత్రం 13వ తేదీ జరగబోయేటటువంటి ఎన్నికలపైన సర్వత్రా ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతోంది. మాధవి. రైట్ మురళి, అలాగే గుంటూరు ఒకసారి వెళ్దాం. గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్, ఎన్నికల నగారా మోగింది ఈసీ. ఇప్పటికే దీనికి సంబంధించి ఇంతవరకు కూడా మనం లైవ్ ద్వారా చూసాం. మే 13న అయితే ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఏపీ తెలంగాణకు సంబంధించి పార్లమెంట్, అలాగే ఏపీలో అసెంబ్లీకి సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది. అలాగే వైసీపీ తన అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలన్నీ కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో లోక్సభ పార్లమెంటు రెండింటికి కలిపి ఒకేసారి ఎన్నికలకు సిద్ధం కావడం జరిగింది. అలానే జూన్ 4న కౌంటింగ్ ఉంటుందంటూ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీలు 1-2 లిస్టులు అంటూ కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అలానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజే మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, అలానే ఎంపీ అభ్యర్థులు 25 పార్లమెంటు స్థానాలకు గాను 24 పార్లమెంటు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత కొన్ని రోజులుగా ఎన్నికల నోటిఫికేషన్ అంటూ కూడా రాజకీయ పార్టీలు ఎదురు చూశాయి. ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విధానాలను ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన ఎన్నికలు ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు ఒకేసారి జరగడానికి కూడా నిర్ణయించడం జరిగింది. ఏప్రిల్ 18, 19 తేదీల నుంచి ప్రారంభమైనటువంటి ఎన్నికలు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక జూన్ 4 వరకు కూడా ఉంటుందంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఏప్రిల్ 18, 19 తేదీల నుంచి నామినేషన్లకు స్వీకరణకు డేటు ప్రకటించడం జరిగింది. అక్కడి నుంచి 25వ తేదీ వరకు నామినేషన్స్ స్వీకరణ ఉంటుంది. 26 నామినేషన్స్ పరిశీలన, 27 విత్డ్రాస్ ఉంటాయి. ఇలా మొత్తం ఎన్నికల షెడ్యూల్కి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రకటించడము, అలానే ఎన్నికలకు సంబంధించినటువంటి వాటిలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికలకు కాంట్రాక్ట్ ఉద్యోగులు, వాలంటీర్లు కూడా దూరంగా ఉంటారంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చూస్తే గడిచిన ఎన్నికలు ఎలా అయితే జరిగాయో ఆ ఎన్నికల మూలనే ఈ విధంగా కూడా లోక్సభ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి అదేవిధంగా చూసుకుంటే ఆంధ్ర, తెలంగాణలో రెండు కూడా ఒకే రోజు మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతాయంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల హడావుడి ప్రారంభమైన కాడి నుంచి అధికారులు పూర్తి స్థాయి కసరత్తు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎక్కడికక్కడికి సమస్యాత్మక గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేయటము, అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఎన్నికలు వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమిషన్ కార్యాలయంలో చూసే విధంగా ఏర్పాటు చేయటము, ఎన్నికలకు విధులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా పూర్తి మార్గదర్శకాలను కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లోనే, అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ మీనా కూడా మీడియా ముఖంగా పిలుపునివ్వడం జరిగింది. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి వివరాలు కూడా వెల్లడించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ పార్టీల హడావుడులు చూసినట్లయితే గనక ఈ రోజు నుంచి ఎన్నికల హడావుడి ప్రారంభమైందని చెప్పవచ్చు. రైట్, అలాగే విశాఖ కిరణ్ రెడ్డిగా ఉన్నారు. కిరణ్, ఎన్నికల నగారా ఫైనల్ గా మోగింది. ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలా అధికారులు ఏ విధంగా సిద్ధమవుతున్నారు, పార్టీలు ఏ విధంగా సిద్ధమవుతున్నాయి విశాఖకు సంబంధించి? ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడాను ఈరోజు మనం చూసుకున్నట్టయితే కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమో ఎన్నికల నగారా మోగించింది. ముఖ్యంగా ఏప్రిల్ 18న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి మొదట తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మరోవైపు ఏదైతే తెలంగాణ లోక్సభకు కూడాను ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ 18న నోటిఫికేషను, అదేవిధంగా మే 13వ తారీఖు పోలింగు, మరోవైపు జూన్ 4న రిజల్ట్ కూడా
ప్రకటిస్తామని చెప్పి స్పష్టం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడాను ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అన్ని చోట్ల కూడాను తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ స్పష్టం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి కూడాను ఎన్నికల నగారా మోగిందనే మనం భావించాలా. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎక్కడైతే అధికారులకు ప్రలోభాలు కావచ్చు, అధికారుల ప్రమేయం, వాళ్ళు స్వయం ప్రతిపత్తితో ఈ రోజు నుంచి కూడాను అధికారులందరూ కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళ ఫోటోలు కానీ ఇతరత్ర బ్యానర్లు కానీ ఇవేమీ ఉండే పరిస్థితి ఉండబోదు. మరోవైపు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది, ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈసారి జరుగుతున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్తగా దాదాపు 1,82,00,000 మంది యువత కొత్తగా ఓటింగ్ నమోదు చేసుకోవడం మనం చాలా ఐడెంటిఫై చేయాల్సిన విషయం. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉంటే అందులో సుమారు 1,82,00,000 మంది కొత్తగా ఓటర్లుగా నమోదు కావడం, యువత ఈసారి ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఎన్నికలు అనేటప్పటికి ఎప్పుడు కూడా యువత చాలా వరకు దూరంగా ఉండే పరిస్థితి. అయితే ఈసారి మాత్రం వాళ్ళందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఈసారి ఎన్నికల్లో తాము కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ వచ్చి ముందుకొస్తున్న పరిస్థితి. అయితే మరోవైపు కొత్తగా ఈ ఏడాది ఎవరైతే 85 అండ్ అబోవ్ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గర నుంచే ఓటింగ్ వేసుకునేందుకు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం చాలా గమనార్హం. మొత్తం మీద మనం చూసుకున్నట్టే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు, మరోవైపు తెలంగాణలో కూడా లోక్సభ స్థానాలకు కూడా ఒకేసారి మే 13వ తారీఖు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తొలి దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా సన్నద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారి శ్రీకాకుళం నుంచి రాము రెడ్డిగా ఉన్నారు. రాము, ఎన్నికల నగార సార్వత్రిక ఎన్నికల నగార మోగింది. శ్రీకాకుళంకి సంబంధించి ఎలా ఉండబోతుంది, అధికారులు ఎలా సిద్ధంగా ఉన్నారు? అలాగే గతసారి చూసుకుంటే మే 23న అయితే కౌంటింగ్ జరిగింది 2019లో, అప్పుడు బీజేపీ అధిష్టానాన్ని చేపట్టింది. అలాగే ఏపీలో చూస్తే వైసీపీ, ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఏంటి? యస్మాదు ఇప్పటికే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అయితే ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడైతే కొత్తగా సంబంధించి ఓటర్లు నేరుగా ఫిర్యాదు చేస్తున్నందుకు ఏదైతే సివిజిల్ యాప్ అనేది అందుబాటులోకి తెచ్చింది ఎలక్షన్ కమిషన్. ఈ సివిజిల్ యాప్ ద్వారా ఓటర్లకు ఏవైనా అనుమానాలు ఉన్నా, ఇంకితరత్ర ఏమైనా ఉన్నా సరే నేరుగా కంప్లైంట్ చేయొచ్చు. అదేవిధంగా 85 సంవత్సరాలు దాటిన వృద్ధులకు హోమ్ ఫర్ ఓటు కింద అయితే ఒక కొత్తగా అయితే తేవడం జరిగింది. అయితే ఇప్పటికే గతంలో పోల్చుకుంటే సుమారు 1,000 కోట్లు అనేది మనీ అనేది సీలింగ్ చేయడం జరిగింది. దానిలో దృష్టిలో ఉంచుకొని ఏదైతే రైలు మార్గం, ఎయిర్పోర్టుల దగ్గర, బస్ స్టేషన్ల దగ్గర కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నావో రాష్ట్ర సరిహద్దులకు సంబంధించి అయితే ఇప్పటికే చెక్ పోస్టులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్రమ మద్యము ఏదైతే డబ్బులు సంబంధించి రవాణా విషయాలపై జాగ్రత్త తీసుకున్నట్టయితే వీసీ స్పష్టంగా చెప్పింది. అయితే ఈ ఓటర్లకు సంబంధించి అయితే స్వచ్ఛందంగా ఎవరు కూడా ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటర్లో వేసే పరిస్థితి అయితే కల్పించినట్టయితే ఈసీ చెప్పింది. ముఖ్యంగా చూసుకుంటే కొత్తగా ఓటర్లు నమోదైన వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు అయితే ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా సంబంధించి చూసుకుంటే మనకి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలైనా జరగబోతున్నవి. ముఖ్యంగా చూసుకుంటే అసెంబ్లీకి సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు అయితే జరగబోతున్నామనేసి ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు నుంచి అయితే ఎలక్షన్ కమిషన్ థ్యాంక్ యూ రాము. అలాగే మురళి అండ్ కిరణ్ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్. సో ఫైనల్గా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా నగారం మోగింది. దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్ కూడా అమలుకు రావడం జరిగింది. ఇక ఏపీ విషయానికి అంటే ఏప్రిల్ 18న మాత్రం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అలాగే నామినేషన్ల ఆఖరి చివరి తేదీగా ఏప్రిల్ 25 ఉండనుంది. ఉపసంహరణకి అయితే ఏప్రిల్ 29 తేదీను కేటాయించడం జరిగింది. పోలింగ్ మే 13 ఉండబోతుంది. అలాగే జూన్ 4వ తేదీన పోలింగ్ ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి. దీనికి సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత 2019లో చూసుకుంటే మే 23న ఫలితాలు రావడం జరిగింది. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టబడింది. ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటువైపు ఏపీలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ అండ్ 25 ఎంపీ స్థానాలకు, అలాగే 175 ఎమ్మెల్యే స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.